ఇదంతా వేయాలి. ఇట్లా స్లాబ్ కింద మన షీకుల కింద ఇట్లా కవరింగ్ బిల్ల పెడితే మాల్ అనేది కిందికి పోతుంది అన్నట్టు. అందుకే కవరింగ్ బిల్లలు ఇట్లా పెడతారు, కవరింగ్ బిల్లలు అంటారు. ఇక అట్లా బండి ఉంటుంది, ఇక బండి మొత్తం ఇట్లా పట్టాల పోటు వస్తుంది. పట్టాల పోటు వచ్చి ఈడ వదిలేస్తుంది. జనరల్గా మీకు ఐడియానే ఉంటుంది. ఎండ ఇంక ఎండలా ఇప్పుడు స్లాబ్ వేయాలి. ఇదంతా స్లాబ్ మొత్తం లాగేసిన కొద్దిగా, ఇంకా కొద్దిగా లాగాల్సింది. ఈ సీకుల కింద కూడా మీకు సీకుల కింద మాల్ ఫిలప్ అయినట్టు కనపడుతుంది కదా. మనం ఇట్లా అట్లా అక్కడ కనపడుతుంది కదా స్ట్రైట్గా, అక్కడ కవరింగ్ బిల్ల పెట్టాం కాబట్టి అది కవరింగ్ బిల్ల అంటారు. ఇట్లా హైట్ పెడితే సీకుల కిందికి మాల్ వెళ్తుంది. లేకుంటే ఇది తీసినాం అనుకో డౌన్ ఉంటే కింద సీకులు తేలుతాయి అన్నట్టు. స్లాబ్ సీకులు తేలడం వల్ల మనకు ఉపయోగం లేదు. ఇంకో అట్లా నీట్గా కండ పద్ధతితోన మంచిగా నీట్గా లెవెల్గా నేస్తే మిల్లర్తోనే కంకర అక్కడ డస్ట్ ఇట్లా మిల్లర్ ఉంటుంది, ఒక లిఫ్ట్ ఉంటుంది పైకల్లా. పై నుంచి ఇట్లా ఈ బండిలో పోస్తే పట్టాల పోంటే అలా దూసుకెళ్తుంది బండి, తీసుకెళ్ళి అట్లా ఫిలప్ చేస్తారు అన్నట్లు.